విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే 6 గ్యారెంటీలు చెప్పారు, సంవత్సరం అవుతుంది. ఇంకా 6 గ్యారెంటీలలో ఒక్కటి నెరవేర్చడం జరిగింది కదా, అది కూడా దుమ్మెత్తి పోస్తున్నారు లేడీస్. మిగతా 5 గ్యారెంటీలు ఎప్పుడు అంటే మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇప్పటిదాకా లేదు. అండ్ ఏమంటే పింఛన్లు కూడా పెంచుతా అన్నాడు, ఇప్పటిదాకా పెంచలేదు. ఇంకా ఇలా గ్యారెంటీస్ ఉన్నాయి. ఈ గ్యారెంటీస్ ఎప్పుడు నెరవేరుస్తాడు? 100 days లోనే ఒప్పి చేస్తా అన్నాడు. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో మహిళలకు ఒకటే ఇచ్చారంటారు కదా, మహిళలకు ఇచ్చడితో పాటు 200 యూనిట్లు అని చెప్పినాం. ఇలా 200 యూనిట్లు వస్తుంది. రైతులకి ఈ బోనస్ ఇస్తామని చెప్పినాం. బోనస్ కూడా ఇలా 100% వస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ అని చెప్పినాం. గ్యాస్ సిలిండర్ కూడా ప్రజలకు 100% వస్తుంది. 300 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. అవి కూడా మెసేజ్ చూపిస్తాం మీకు. దాంతో పాటు ఇంకైతే ఇచ్చినామో అవి కూడా 100% నెరవేరుస్తాం. ఇవాళ సంవత్సరం అయిపోగానే మొత్తం సంసారం అయితే ఇచ్చినట్టు కాదు కదా. ఇవాళ నువ్వు పెళ్లి చేసుకున్నాడు, ₹1 చేయకుండా ఇంట్లో తోలిచ్చినావు. వాడు ఇలా కొలువు చేసుకొని కథ చేసుకొని నష్టపడి కష్టం చేసుకొని బతకాల. నువ్వు అన్ని ఊడ్చుక తిని మందికి వంచేసి వెళ్ళిపోయినావు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన పిల్లల ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోతివి. కోకపేట ఉన్న గవర్నమెంట్ భూములు, విలువైన భూములు అన్ని అమ్ముకొని పోతివి. ఇలా ఏది సంపద కూడా లేకుండా సృష్టించి పోయినావు తెలంగాణకి. ఇలా మరి ఆయన ఒక కష్టం నుంచి ఒక్కొక్కటో మెట్టు నుంచి స్టార్ట్ అయ్యిండు. ఇలా ఇచ్చిన హామీలలో కూడా కష్టమైనా సరే భరించి ఎన్ని ఆపదలు వచ్చినా సరే నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ సగం వరకు నెరవేర్చిండు. ఇంకా కొన్ని ఉన్నాయి మీరు అన్న విధంగా, అవి కూడా 100% నెరవేర్స్తామని మాటిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 7,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారో అది కూడా కంపల్సరిగా సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్పారు. నేను మీటింగ్ వేయడం కూడా చెప్పిండ్రు. కంపల్సరిగా నెరవేరుస్తాడు. 100% నెరవేర్చాడని. నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు. 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా వచ్చినావా? 3 ఎకరాల భూమి దళితకి ఇస్తానన్నాను, ఇచ్చినావా? మరి నువ్వు 10 ఏళ్ళు పరిపాలించి నువ్వు నెరవేర్చలేకపోయినావు. నువ్వెందుకు నెరవేర్చలేకపోయినావు? నువ్వేం చేసినావు 10 ఏళ్ళ? మరి నీ చూసుకుంటా పోతే ఇంకా చాలా వెళ్తాయి. మీ ఆస్తులు ఎరగడం తప్ప ఆడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆస్తులు ఎరగలే, నష్టపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊర్లో ఎలా ఉంది? మా ఊర్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ ఎలక్షన్లో తీసుకోండి, కమ్మదనం అని మీరు ఇంటర్నెట్లో ఓటు వచ్చేసేసి ఎప్పుడు చూసుకున్నా కాంగ్రెస్ కి దాదాపు నేను 100,000 ఉన్నాయని చెప్తలేరు. మా ఊర్లో ఉన్నాయి 1410 ఓట్లు ఉన్నాయి. ఈ 1400 ఓట్లలో దాదాపు ఎప్పుడు ఓటింగ్ జరిగినా 1200 నుంచి 1250, 1280 దాకా ఓటింగ్ జరుగుతుంది 100%గా. ఈ ఓటింగ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దాదాపు 20 నుంచి 25 ఓట్లు 50 ఓట్లు ఎక్కువనే ఉంటాయి తప్ప తక్కువ ఎన్నాడు మైనస్ లో లేనే లేదు. నువ్వు 10 ఏళ్ళలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడన్నా చూసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్ల కన్నా చూసుకోండి, ఎప్పుడన్నా చూడండి. కాంగ్రెస్ అంటేనే కంచుకోటకు కమ్మదనం. ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ? 100% కాంగ్రెస్ గెలుస్తుంది. లాస్ట్ గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్, అంతకుముందు గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్, ఇప్పుడు గెలిచిన ఎంపీటీసీ కాంగ్రెస్, ఇప్పుడు గెలిచిన జెడ్పీటీసీ కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ లకు పోయిండు. అట్లా అంటే ప్రతిసారి కూడా షాద్నగర్ నియోజకవర్గమే కంచుకోటకు కాంగ్రెస్. కమ్మదనంలో ఇంకా ఏమేమి మార్పులు చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా కొంచెం మార్పులు ఏంటంటే మా ఏదైతే మేము లోపల గల్లీలలో ఉండే రోడ్లు కానీ ఇవి కానీ వేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేదానికి సర్కిళ్లలో మెయిన్ స్ట్రీట్ లైట్లు లేవు, రౌండ్ స్ట్రీట్ లైట్లు. అండ్ ఇప్పుడు జరుగుతున్న కాలానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలు ఒకటి లేవు. సీసీ కెమెరాలు కంపల్సరీ ఫిట్ చేసి 24 అవర్స్ 24x7 అవర్స్ కంపల్సరీగా సీసీ కెమెరా నడవాలా. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ స్ట్రీట్ లైట్లు ఒకటి రౌండ్ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా కొద్ది మోరీలు ఉన్నాయి. అంటే ఊరు దాటిన తర్వాత వెళ్ళే వాటర్ ఉంటాయి కదా, అది పెద్ద వేసేట్టు ఉన్నాయి, అవి ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంతమందికి ఇండ్లు మొన్న బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఏదైతే మట్టి గోడలతో కట్టిన ఇండ్లు ఉండకూడదు, కూలిపోతాయని చెప్పేసి ఉద్దేశంతో ఆ ఇండ్లు కూల్చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా ఇప్పిస్తే ఊళ్ళో అందరు కూడా వాళ్ళకు ఉండడానికి ఒక గూడు కట్టించినట్టు అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు వస్తాయని ఆశిస్తున్నారు? 100% వస్తాయండి. మీరు ఇలా ఏ ఊరికి తీసుకున్నా సరే ఊళ్ళో హనుమాన్ కూడా ఎట్లుంటుందో ఇందిరమ్మ ఇండ్లు అట్లుంటాయి. 100% మీరు తీసుకోండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నారు.